2 ఇంచుల మైని గ్యాప్ తీసేసుకోండి. ఒక 2 ఇంచులు సరిపోతుంది. 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడనే ఒక మార్కింగ్ అనేది స్ట్రైట్గా వేసుకోండి. మనకు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నామంటే మధ్యలో అనేది అర్థమవుతుంది. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి బ్లాక్ డ్రెస్ అనేది చూపిస్తానండి. డ్రెస్ బ్లాక్ ఏందాక అనేసి కనుకండి, ఇది క్లాత్ నేను డ్రెస్ గుట్టంగా మిగిలిందండి. నేను స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ కోసం అని చిన్నపిల్లల కోసం కొనింటిని. అందులో అనేది తక్కువగానే వాళ్ళకైతే పట్టింది. మిగతా క్లాత్ అనేది మిగిలిందండి. ఇది వచ్చేసి 4 మీటర్ల పొడవు ఉంది, కానీ ఎడల్పు తక్కువగా ఉందండి. పొడవు మట్టుకు 4 మీటర్లు ఉంది. దీంతో అనేది క్రాస్ లంగా ఉంటుంది కదండి, ఆ కటింగ్తో అనేది నేను ఫ్రాక్ అనేది చూపిస్తానండి. ఇంకొచ్చేసి ఇది కూడా వేరే డ్రెస్ కుట్టానండి. డ్రెస్ కుట్టంగా ఈ క్లాత్ కూడా మిగిలింది. ఇది వచ్చేసి మీటర్ కూడా అంటే ఇట్లా పొడవు మీటర్ ఉంటుందండి, ఎడల్పు అయితే కనుక ఉండదు, తక్కువగా ఉంటుంది. ఇది ఎడల్పు. ఈ రెండు కలిపి ఒక మంచి అదిరిపోయే డ్రెస్ అనేది చూపిస్తానండి. దీనికోసం అయితే కనుక పాలిస్టర్ వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నానండి. ఇది పాలిస్టర్ వచ్చేసి 3 మీటర్లు. ఇంక ఇది వచ్చేసి 4 మీటర్లు ఉన్నదేనాను, ఎడల్పు తక్కువగా ఉంది కాబట్టి అట్లా కట్ చేసామంటే కనుక నీట్గా వస్తుంది. ఇంకా అది కాక క్రాస్ లంగా కటింగ్తో డ్రెస్ అనేది మన వీడియోలో లేదండి. ఇంకా అది కూడా మీకు చూపించినట్టు ఉంటుంది కదా అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పీసులు ఉంటే కనుక పక్కన పడేయకుండా పిల్లలకు ఇలా కలర్ఫుల్గా డ్రెస్ అనేది సెట్ చేసుకోవచ్చు అండి. 2 కలర్స్ పైన సెట్ చేసుకోవచ్చు, 3-4 కలర్స్ పైన సెట్ చేసుకోవచ్చు అండి. మనం డిఫరెంట్గా ఆలోచిస్తే ఇంకా అంతే. ఇంకా చూడండి, ఇప్పుడు బాడీని అనేది కట్ చేసుకున్నాము. ముందుగా అనేది మనం బాడీ కట్ చేసుకోవాలి. బాడీ కట్ చేసుకోనికైతే ఇంకా చూడండి, ఎడల్పు వచ్చేసి 22 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నానండి. ఇంకా పొడవు వచ్చేసి ఇలా అనేది మర్చుకుందామండి. ముందుగా పొడవు వచ్చేసి 14 లేదా 15 ఇంచులు తీసుకున్నా సరిపోతుందండి. కొంతమందికి ఈ బాడీ పొడవు అనేది ఎక్కువగా పెట్టుకుంటారు, కొంతమందికి పైకే పెట్టుకుంటారండి. కిందికి పెట్టుకుంటేనక మనకు ఏంటి అంటేనక, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకు, పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం పొట్ట లావుగా ఉంటుంది. మనము కిందికి పెట్టుకోకుండా పైకి పెట్టుకున్నామంటే కనుక ఇంకా లావుగా కనిపిస్తుందండి. అటువంటి వాళ్ళకు కొంచెం కిందికే పెట్టుకున్నామంటే కనుక బాగా ఉంటుందండి. ఇక నేనైతే ఇంకా చూడండి 15 ఇంచులు పెట్టాను. 15 ఇంచుల పొడుగుతో అనేది తీసుకుంటున్నాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి 1 ఇంచు అనేది వదిలేసేసేయండి. ఇంచు అనేది క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది నెక్ అనేది తీసేసుకున్నామండి. 2.5 మెడ. ఇంకా పొడవు వచ్చేసి 5 ఇంచులు. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అండి. నేను ఎప్పుడు మీకు ఇదే కొలతలు చెప్తున్నాను, డ్రెస్సు ఒకటే మారుతుంది అనే డౌట్ మీకు రావచ్చండి. నేను నా సైజు కొలతలు మాత్రమే చెప్పగలనండి. ఏ డ్రెస్కైనా కానీ మనము డ్రెస్సులు కుట్టే విధానం అనేది మారుతూ ఉంటుందండి, కొలతలు అయితే ఒకటే ఉంటాయి. ఇలా బాక్స్ టైప్లో అనేది గీసుకోవాలి. బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత నేనైతే రౌండ్ నెక్ పెట్టుకుంటున్నానండి. సంక అనేది రౌండ్ గీసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నానండి. 6.5 దగ్గరికి అనేది ఒక మార్కింగ్ వేసేసుకొని దాన్ని కూడా బాక్స్ టైప్లో గీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి రౌండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అనేది ముందుగా సంకన అనేది కట్ చేసుకున్నామండి. సంకన కట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా రౌండ్ నెక్ గీసాం కదండి, దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరు చేసేసుకున్నాము. వేరు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇంకొక నెక్ గీసుకున్నాం కదండి, ఆ నెక్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ మీరు రౌండ్ లేకుండా ఏదైనా డిఫరెంట్గా నెక్ అనేది పెట్టేసుకోవచ్చండి, కానీ నేనైతే రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ కొంచెం డీప్గా ఉంది చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్. ఇంకొకటి ఏంది అంటే కనుక
కొంచెం డిఫరెంట్గా అనేది నెక్ డిజైన్ కూడా చూపిస్తానండి. నెక్ రౌండ్గానే ఉంటుంది, కానీ ఈ క్లాత్ వేసి అనేది డిజైన్ అయితే ఇంకా చూపిస్తాను. ఇప్పుడు అనేది మనము బాడీ పార్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అసలైన క్లాత్ మీద వేసి అనేది కట్ చేసుకున్నాము. చూడండి, ఇలా ఊరికి బాక్స్ టైప్లో అనేది కట్ చేశాను, 2 మడతలు వేసేసి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 2 అనేది వస్తాయి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవడానికి ఇలా 2 మడతలతో వేసుకోవాలి. ఈ 2 మడతలను మళ్ళీ వేసామంటే 4 మడతలు అవుతుంది. ఇంకొచ్చేసి హ్యాండ్స్కి అయితే కనుక 15 ఇంచులు తీసుకుంటున్నానండి. హ్యాండ్స్ అయితే కనుక ఇక్కడి వరకు అండి, అంటే మోచేతి కిందికి. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి, పక్కన పెట్టేసుకున్నాము. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం ఉంది చూడండి. స్టార్ట్. హ్యాండ్స్ కూడా అనేది కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఉన్న దాంతో అనేది మనము క్రాస్ లాగా కటింగ్ అంటుంది కదా, అది అనేది కట్ చేసుకున్నాము. ముందుగా అనేది ఇది ఎంత ఉందో అనేది కొలుచుకున్నామండి. 2 మీటర్న్నర ఉంది అండి. 2 మీటర్లు అయ్యి దింది, అంటే డబుల్ మడతతో అండి. దీన్ని ఇలా మర్చుకోండి. నేను మీకు ఈజీ మెథడ్లో అయితే ఇంకా చూపిస్తానండి. ఇలా అనేది మర్చుకోండి. మనకు ఇప్పుడు ఇది ఎన్ని వరుసలు వచ్చింది అనేది ఎంచుకోండి. 1 2 3 4 5 6 7 8 వరుసలు వచ్చిందండి. 8 వరుసలు వచ్చింది. మనము 22 ఇంచులు అంటే కనుక 44 ఇంచులు వస్తుంది. 44 ఇంచులు 8 వరుసలు అంటే కనుక ఎంత వస్తుందని చూసుకోవాలండి. అంటే మనకు 5.5 లేదా 6 ఇంచులు వస్తుందండి. అది మీరు గుర్తుపెట్టుకొని అయితే కనుక కట్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది మనము దీన్ని ఎంత వచ్చిందో చూసుకున్నాము. ఇది వచ్చేసి 12 ఇంచులు ఉందండి. 12 ఇంచులకు కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడు దీన్ని అనేది ఇలా మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ అనేది యువతలు దీని మీద పడేటట్టు అనేది వేసేసి, మీకు నేను ఈజీగా అర్థం కానికి అనేది చెప్తున్నానండి. అంటే మనం 6 ఇంచులు తీసుకున్నామండి. ఇవన్నీ జాయింట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ అట్లా పోతూనే ఉంటుందండి. అందుకే కొంచెం ఎక్కువగా. ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. ఇలా అనేది కట్ చేసుకోవాలి. మీకు ఇలా అనేది కన్ఫ్యూజ్గా ఉంది అంటే కనుక ఒక పేపర్ మీద కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా క్రాస్గా ఒక పేపర్ మీద కట్ చేసుకొని తర్వాత వచ్చేసి మీరు ఆ పేపర్ను క్లాత్ మీద పెట్టి అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అనేది కట్ చేద్దాం. ఈ కటింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలండి, లేకుంటే కనుక తర్వాత మనం క్లాత్ మొత్తం అనేది వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇంకొచ్చేసి ఇవి ఇంకా 4 ఉన్నాయండి. 8 వచ్చాయని చెప్పాను కదా, 8 అయితే ఉన్నాయి. ఇంకా మనం ఇట్లా అనేది జాయింట్ అనేది చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. తినము
ఇవి మనకు ఒకవేళ తక్కువగా అయినా ఇప్పుడు చూడండి మనకు దీనిలలో కూడా వస్తుందండి. ఇవి కూడా మనకు వస్తాయి. క్రాస్ లంగా అన్నాను కదా, ఇది చూడండి దీనిలో కూడా క్రాస్గా వచ్చేసింది. మనము కట్ చేయకుండా సేమ్ వచ్చేసి ఇది వచ్చేసి తక్కువగా వస్తుందండి, అంటే ఒక పీస్ రావచ్చు అంతే. ఇదిగోండి ఒకటి కాదండి 3 పీసులు వచ్చేస్తాయి. దీంట్లో మడతన్న కాడ మాత్రమే వస్తాయి. ఏమంటే ఇవి తక్కువగా వస్తాయండి. ఇలా మనకు సరిపోకుంటే కనుక ఇవన్నీ కూడా మనం జాయింట్ అనేది చేసేసుకోవచ్చు. ఇదైతే కనుక కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు అనేది లైనింగ్ మామూలుగా ఇది కూర్చోబెట్టినామంటే కొంచెం ఇప్పుడు మనం ఇది కుడుతున్నప్పుడు అనేది హైట్గా వస్తుంది, లుక్ అనేది డ్రెస్ పోతుందండి. దానికోసం అనేది దీన్ని 2 మడతలతో వేసేసుకున్నాము. చూడండి ఇలా 2 మడతలతో వేసుకున్న తర్వాత ఇంకా కోన్ టైప్లో వేసేసుకోవడమే. కోన్ టైప్లో వేసుకొని ఇక్కడ వచ్చేసి నడుము వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నానండి. 10 లేదా 9 ఇంచులైనా సరిపోతుంది. ఇంకా మనకు కావాల్సింటే తర్వాత అనేది కట్ చేసుకోవచ్చండి. ముందే ఎక్కువగా కట్ చేసుకున్నామంటే ఇది అంబ్రెల్లా కటింగ్ కాబట్టి సాగినట్టు వస్తుందండి. ఇరవై 27 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. 27 ఇంచుల దగ్గరికి మార్కింగ్, తర్వాత వచ్చేసి 27 ఇంచుల దగ్గరికి ఇలాగా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం బట్టి అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా మనకి ఇక్కడ కొంచెం తక్కువగా వచ్చిందండి. ఆ తక్కువకు అనేది మనము ఇక్కడ నుంచి వేసేసుకున్నాము. ముందు అనేది కొలుసుకుందామండి. 5 ఇంచులు ఉంది, ఒక 7 ఇంచులు తీసుకున్నాము. ఎందుకంటే ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలండి. చూడండి ఇలా అనేది మనం కుట్టేటప్పుడు అనేది ఎలా కుట్టుకోవాలనేది చూస్తానండి. ఇప్పుడైతే కనుక మనకు ఇది వచ్చేసి కింద, ఇది వచ్చేసి హ్యాండ్స్ బాడీదండి. ఈ క్లాత్ అనేది నేను డిజైన్ అనేది తర్వాత ఇస్తానన్నాను కదండి. ముందుగా అనేది ఇది బార్డర్ వేసుకోవడానికి అయితే ఇది చిన్న బార్డర్ వేద్దాం అనుకున్నానండి, కానీ క్లాత్ తక్కువగా ఉంది కదా. కుట్టేటప్పుడు దీన్ని పొడవు ఎంత వస్తుందో చూసి, అంటే ఎడలు ఎంత ఎక్కువగా వస్తుందో చూసి దాని ప్రకారం బట్టి ఇది ఎంత తీసుకోవాలనేది అయితే ఇంకా చెప్తానండి. మనకు తక్కువగా మిగిలిన పీస్తో అనేది మనము కుడుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టు మనం క్లాత్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. అందుకే నేను కుట్టేటప్పుడు మీకు డిజైన్ ఏంది అనేది చూపిస్తాను. నెక్ అలాగే వచ్చేసి బార్డర్ ఎంత వేసుకోవాలని కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే ఇంకా కుట్టేద్దాం కదండి. కటింగ్ అయితే చేసాం కదండి. ఇప్పుడైతే డ్రెస్ అనేది కుట్టేద్దామండి. బ్యాక్ మాత్రమే అనేది మెడ అనేది తిప్పేసుకోవాలండి. ఫ్రంట్ భాగం అనేది తిప్పే అవసరం లేదు. ఇంకా చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి, ఇది వచ్చేసి బ్యాక్ భాగము. ఈ బ్యాక్ భాగాన్ని మాత్రం మనము తిప్పేసుకున్నాము. ఇవి డబల్ ఉన్నాయి కదండి, ఒకటి తీసేసుకోవాలి. ఇలా ఒకటి తీసేసుకొని సమానంగా పెట్టేసుకోవాలండి. సమానంగా పెట్టేసి కుట్టు అనేది వేసుకున్నాము. కరెక్ట్గా అనేది పెట్టేసి కుట్టు వేయాలండి. మళ్ళీ ఎత్తులు తగ్గులు అయిందంటే ఇంకా క్లాత్ తక్కువగా వస్తుంది. ఇలా అనేది కుట్టు వేసుకోవాలండి. నేను ఇక్కడ మిషన్ దగ్గర క్లాత్ ఎందుకు పెడతాను అంటే కనుక మనము మిషన్ కుట్టే ముందు అనేది ఆయిల్ వేస్తాం కదండి. ఆయిల్ అంతా పైకి కుట్టేటప్పుడు ఎగురుతూ ఉంటుంది.
క్లాత్ మీద పడుతూ ఉంటుంది, అందుకనేసి అక్కడ క్లాత్ అనేది పెడతానండి, బయటికి అనేది ఆయిల్ రాకుండా ఉండడానికి. ఇంకా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ మూలల దగ్గర అంటే రౌండ్ తిరిగే కాడ డాట్స్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా తిప్పేసి లైనింగ్ మీద మాత్రమే పైకుట్టు వేసుకోవాలి. పైకుట్టు వేసుకునే ముందు అనేది క్లాత్ అనేది లాగుతూ ఉండాలి, రెండు వైపులు అనేది ఇలాగ పట్టుకొని. ఇలా లాగుతూ కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు అనేది తిప్పేసి అసలైన క్లాత్ మీద ఇప్పుడు అనేది కుట్టు వేసుకోవాలి. ఇందాక అనేది మనం లైనింగ్ కుట్టు మీద వేసాం కదండి, ఇప్పుడు అనేది అసలైన క్లాత్ మీద వేసుకోవాలి. కుట్టంతా ఒకటే లెవెల్లో వచ్చేటట్టు అనేది చూసుకోండి, అప్పుడే మనకు మెడ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఎంత నీట్గా రౌండ్గా వచ్చేసిందో. ఇప్పుడు అనేది మనము ఇటువైపు తిప్పేసుకొని లూజ్ కుట్టు పెట్టేసుకొని అసలైన క్లాత్కు లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత ఇటువైపు తిప్పి ఒకసారి చూసుకోండి, కరెక్ట్గా ఉంది అంటే కనుక క్లాత్, ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇది అనేది కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా మర్చుకొని టక్స్లు అయితే వేసుకోవాలండి. ఇక్కడ అనేది టక్స్లు వేసుకున్నాము. రెండు వైపులా వేసుకోవాలి. ఇలా టక్స్లు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వెనుక కట్టుకోవడానికి అండి థ్రెడ్స్ నేను ప్రతిదానికి పెడతాను. మనం ఇది ఎంత తీసుకున్నామో అంత తీసుకుంటే సరిపోతుంది. పొడవు వచ్చేసి మనం ఎడల్పు వచ్చేసి 22 ఇంచులు తీసుకున్నాం కదండి, ఇవి కూడా అనేది 22 ఇంచులు తీసుకున్నాను. ఒక 3 ఇంచులు ఎడల్పుతో తీసుకున్నానండి. దీన్ని అనేది ఇలా మర్చి అనేది కుట్టేసుకోవడమేనండి. నేను ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను, అంటే ప్రతి డ్రెస్ అనేది గ్యారెంటీగా అనేది నేను ఈ థ్రెడ్స్ అనేది పెడతానండి. మనకు ఈ థ్రెడ్స్ పెట్టి తినక లూజ్గా ఉన్న డ్రెస్ అనేది కొంచెం లూజ్ ఉన్నది అంటే కనుక ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళకైతే ఏం పర్లేదండి, మన దగ్గర కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా చూడండి చివరికి వచ్చాకల్లా క్రాస్గా కుట్టుకోవాలి. ఇంకా సేమ్ ఇంకొక దాన్ని కూడా అంతేనండి. కానీ ఈ థ్రెడ్స్ కూడా కొంతమంది పెట్టుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది అయితే ఇష్టపడరండి. కానీ థ్రెడ్స్ పెడితేనే డ్రెస్ అనేది కూర్చుంటుంది. ఇప్పుడు సడన్గా వచ్చి మన దగ్గరకు వచ్చి అర్జెంటుగా ఒక డ్రెస్ కుట్టించుకొని పోతారండి, ఏదన్నా ఊరిపోవడానికో దానికి. అట్లా తప్పుడు ఏమవుతుందంటే కనుక మనము గబాగా కుట్టేటప్పుడు తొందరలో ఒక్కోసారి లూజ్ రావచ్చండి. వాళ్ళు తెచ్చిన డ్రెస్సే లూజ్గా ఉండొచ్చు, ఆల్తీ డ్రెస్ అయినా కానీ పర్ఫెక్ట్గా ఉన్నదైతే కనుక చాలా తక్కువ అండి ఇచ్చేవాళ్ళు. ఏదో ఒకటి దాంట్లో చెప్తూనే ఉంటారు, కొంచెం టైట్ పెట్టక్క, కొంచెం లూజ్ పెట్టక్క, పొడవు పెట్టక్క, కొంచెం పొడవు తగ్గించక్క అనేసి. అందుకోసం అనేసి మనం ఈ థ్రెడ్స్ పెట్టామంటే కనుక పెద్దగా ఇబ్బంది అయితే కాదు. ఇంటి దగ్గర వేసుకొని చూసి మళ్ళీ ఎనికి తెచ్చి వేయించుకున్నారంటే పర్లేదండి. ఒకవేళ ఇంటి దగ్గర వేసుకొని చూసుకోకుండా తీసుకుపోయారంటే ఇబ్బంది అవుతుంది, అప్పుడు మనల్నే అంటారు ఏం సరిగ్గా కుట్టలేదు డ్రెస్ అనేసి. అలాంటివి లేకుండా ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇంకా చూడండి క్రాస్ తీసిన కాడ క్రాస్గా అనేది కట్ చేసేసుకొని ఇంకా తిప్పేసుకోవడమేనండి. ఇందాక నేను ఒకటి తిప్పేసాను కదా, ఇంకా సేమ్ అలాగనే అనేది తిప్పేసుకోవడమే. ఏమంటే కొంచెం టైం పడుతుందండి ఇవి మనకు చేయడానికి. టైం పట్టినా కూడా కానీ డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కదండి. ఇంకా దీన్ని అనేది ఒక ఇంచి లేదా ఇంచున్నర గ్యాప్తో అయినా పెట్టేసుకోవచ్చండి. ఒక ఇంచున్నర గ్యాప్ పెట్టామనుకోండి మనకేమవుతుందంటే కుట్లోకి ఒక 1/2 ఇంచు పోతుంది కదండి కింద. ఒక
ఒక హాఫ్ ఇంచ్ వంగ అనేది మనకు 1 ఇంచ్ అట్లా గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇది పెట్టి కుట్టేటప్పుడైనా ఫ్రెండ్స్ రెండు ఒకటే వైపు ఉండేటట్టు అనేది చూసుకోండి. అంటే మనకి ఈ కుట్టు ఉంది కదండి, ఈ కుట్టు అనేది కింది వైపు ఉండాలి, పైకి లేకుండా. పైకి ఉన్నదంటే కనుక చూడడానికి గలీజ్గా ఉంటుంది. చూడండి ఇలా అనేది వేసుకోవాలి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. బ్యాక్ భాగం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ భాగం వచ్చేసి మనకు లైనింగ్ అసలైన క్లాత్ ఈ రెండు జాయింట్ ఒకటి చేసేసుకోవాలండి. నేనైతే జాయింట్ చేసేస్తాను. చూడండి నేనైతే కనుక లైనింగ్ అసలైన క్లాత్ జాయింట్ అయితే చేసేసాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేశానండి. అలాగనే టక్స్లు అయితే కనుక వేసేసాను. ఈ టక్స్లు వేసేది ఇందాకనే చూపించాను కదండి ఒకదానికి, మళ్ళీ దీనికంటే కనుక ఇంకా టైం వేస్ట్ అవుతుంది కదండి, అంటే టైం ఎక్కువగా అయిపోతుంది. ఇంకా చూడండి మనము ఈ క్లాత్ అనేది రెండు కలిపి డ్రెస్ అన్నాను కదండి, దానికోసం అయితే కనుక ముందుగా అనేది ఈ క్లాత్ను దీని పొడవు అనేది కట్ చేసుకోవాలండి. ఇంకా చూడండి ఇలా వచ్చేటట్టు అనేది ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది ఇలా అనేది మర్చుకోండి. ఇంకా ఎడల్పు ఎంత అనేది అయితే కనుక ఎడల్పు మన నెక్ ఉంది కదండి, నెక్ షోల్డర్ అనేది దాని అంతా అయితే కనుక ఉండాలి. ఇంకా చూడండి దీన్ని ఇలా సగానికి మర్చుకోవాలి. దీన్ని కూడా ఇలా సగానికి మర్చుకొని ఇలా పెట్టుకున్నామంటే మనకి ఇలా రావాలి చూడండి. అంటే మనకు ఈ నెక్ షోల్డర్ అనేది మొత్తం వచ్చేసేయాలి. ఇంకొచ్చేసి కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి, తర్వాత అనేది కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు అనేసి. ఇక్కడికి మనకు నెక్ అనేది వచ్చేసిందండి. ఇక్కడికి ఇలా నెక్ అనేది వచ్చేసింది కదా. ఇక్కడ అండి సంక దగ్గర నుంచి అంటే పూర్తిగా షోల్డర్ మొత్తం లేకుండా కొంచెం అనేది గ్యాప్ అండి, ఇలా కొంచెం గ్యాప్ అనేది తీసుకోవాలి. మనకి ఇక్కడికి నెక్ అనుకున్నాం కదా. ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత 2 ఇంచుల మైని గ్యాప్ తీసేసుకోండి. ఒక 2 ఇంచులు సరిపోతుంది. 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఎక్కడి వరకు మనకు నెక్ వస్తుంది అనేది చూసుకోండి. ఇది నెక్ అండి, మనకు ఇక్కడి వరకే నెక్ ఉంది. ఈ నెక్ అక్కడ నుంచి నెక్ వచ్చిన దగ్గర నుంచి క్రాస్ రావాలండి. మనకు ఫ్రిన్స్ కట్ చేసుకుంటాం చూడండి, ఇంకా సేమ్ అలాగనే అనేది క్రాస్ రావాలి. ఇలా క్రాస్ అనేది రావాలి. ఇప్పుడు దీన్ని అనేది కట్ చేసుకున్నాము. కొంచెం క్లాత్ అటువైపే కట్ చేస్తున్నామండి, మనకు కుట్లలో క్లాత్ కావాలి కదా, అందుకోసం అనేసి. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. చూడండి మనకి ఇలా అనేది వస్తుంది. డ్రెస్కి అనేది ఇలా అనేది వస్తుందండి మనకు. ఇలాగా చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది లైనింగ్ మీద పెట్టేసేయండి. లైనింగ్ మీద పెట్టి కుట్టు అనేది వేసేసుకోవాలండి. సైడ్లకు మాత్రమే అనేది ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. మనము ఇదే క్లాత్ దాని మీద అలాగే తిప్పి మడిచి కుట్టేయచ్చండి. కానీ మనకు బ్లాక్ కదా తీసుకునేది, మనము క్లాత్ అనేది ఇది కలర్ అనేది తక్కువగా కనిపిస్తుందండి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఇది మొత్తం అనేది కట్ చేసుకున్నాము.
ఒకటే లెవెల్ వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. ఇటు సైడ్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చినట్టు అనిపించింది నాకు, అందుకే కుట్టి అనేది తీసేసాను. ఇంకా ఇప్పుడు అనేది మనము ఈ రౌండ్స్ తిరుగుతున్నాయి చూడండి, ఇక్కడ అనేది డాట్స్ అనేది పెట్టేసుకున్నాము. రెండు వైపులా అలాగనే ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా తిప్పేసుకోవడమేనండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత కుట్టు అనేది వేసేసుకున్నాము. లైనింగ్ అనేది బయటికి అస్సలు కానీ రాకూడదండి, జాగ్రత్తగా కుట్టు వేసుకోండి. సేమ్ ఇలాగనే ఇంకొక వైపు కూడా వేసుకోవాలి. రెండు వైపులు అనేది కుట్టు అనేది వేసేసాను. రెండు వైపులా కుట్టు వేసిన తర్వాత దీన్ని అనేది ఇలా సగానికి కరెక్ట్గా వచ్చేటట్టు అనేది మర్చుకోండి. మర్చుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది స్ట్రైట్గా వేసుకోండి. మనకు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నామంటే మధ్యలో అనేది అర్థమవుతుంది. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు అనేది దీన్ని అనేది తీసుకోండి. ఈ క్లాత్ను కూడా అనేది ఇలా షోల్డర్లు కరెక్ట్గా పెట్టేసేయండి. రెండు షోల్డర్లు అనేది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా పెట్టేసిన తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చే దగ్గర అనేది ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోండి. ఇది కరెక్ట్గా ఉండాలి. ఒకవేళకు ఎక్కువ తక్కువగా వచ్చిందంటే ఇంకా డ్రెస్ అనేది పాడైపోతుందండి, అది అనేది చూసుకోండి. పిన్నులు అనేది పెట్టేసుకున్నాము. ఇప్పుడు పిన్నులు అనేది పెట్టుకున్నాం కదండి, ఈ రెండు అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇవైతే కరెక్ట్గా ఉన్నాయండి. మనము పిన్నులు పెట్టుకున్న ప్రకారం బట్టి అంటే ఎత్తులు తగ్గులు రాకుండా చూసుకున్నామంటే మనకే డ్రెస్ అనేది నీట్గా వస్తుందండి. ఇక్కడ నుంచి అనేది కుట్టు వేసేసుకున్నాము. చూడండి మనకి ఇలా అయితే వస్తుంది. ఈ రెండు అయితే కరెక్ట్గా ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేది పెట్టేసుకోండి. డాట్స్ పెట్టేసుకున్న తర్వాత పైపు చేసుకున్నాము. బ్లాక్ దాని మీద మాత్రమే పడాలి. ఇప్పుడు ఇటువైపు తిప్పేసి కుట్టు అనేది వేసేసుకోవాలి.
వర్క్ అనేది మనకు నీట్గా వచ్చేసింది. రౌండ్గా ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు అనేది సైడ్కి కుట్టు వేద్దామండి. మీరు సన్నది ఏదన్నా లేస్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే లేస్ ఏం వేసుకోలేదు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఇలా కుట్టాం కదండి. ఇప్పుడు బ్లాక్ కలర్ అండి, 1 ఇంచు ఎడల్పుతో అనేది క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. 1 ఇంచు ఎడల్పుతో అనేది కట్ చేసుకొని ఇలా మడిచి అనేది గుర్తు వేసేసుకొని థ్రెడ్ తయారు చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేనైతే ఆల్రెడీ చేసేసాను. ఇక్కడ దీనికి అనేది మనము కింద అలాగే ప్లెయిన్గా వదిలేయకుండా ఒక 2 ఇంచుల ఎడల్పు 2 ఇంచుల పొడవుతో అనేది బాక్స్ టైప్లో కట్ చేసుకున్నామండి. దీన్ని ఇలా మడిచి అనేది ఇప్పుడు వేసేసుకోవడమే. అంటే చాలా చిన్నగా పెడుతున్నానండి, మనకు ఎక్కువగా లేకుండా. ఇలా అనేది కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ఒకదానికి అంటే ఒకటి చిన్నగా ఇలా పెట్టేసేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరికి వచ్చిన తర్వాత ఇలా అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ అనేది ఒక బటన్ అనేది పెట్టేసుకున్నాము. బ్లాక్ అయితే పెడుతున్నానండి. ఇక్కడ అండి ముందుగా అనేది ఒక సూదికి అనేది దారం ఎక్కించుకొని ఇలా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు బటన్ పెట్టేసి కుట్టేద్దాము. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు ప్లెయిన్గా లేకుండా ఇక అనేది బ్లాక్ పడేల కల్లా డిజైన్ అనేది డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. షోల్డర్లో అయితే జాయింట్ వేసానండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము. హ్యాండ్స్కి అనేది చూడండి లైనింగ్ కూడా కట్ చేశాను నేను. ఇలా పెట్టేసి మనము మడిచి అనేది కుట్టుకున్నామండి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అలాగనే అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు అనేది ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి అనేది చూసుకోవాలండి. ఇప్పుడు ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకొని ఎక్కువ తక్కువ అనేది కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ అనేది కట్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి. డాట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని ఒకవైపు కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి.
క్రాస్ ఎటువైపు తీసామో అటువైపు కూడా ఒక డాట్ పెట్టేసుకొని క్లాత్ పక్కకు జరగకుండా పై కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ క్లాత్ను ఒక 3 ఇంచుల ఎడల్పుతో అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్టుగా ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. అంటే కొంచెం గ్యాప్ వదిలేసి క్లాత్ అనేది కొంచెం మడిచేసేసుకోండి. ఇలా ఇలా అనేది కుట్టుకోవాలి. ఇంకొక దానికి కూడా సేమ్ ఇలాగనే అనేది కుట్టేద్దాము. రెండు హ్యాండ్స్కి ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్కి అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము. హ్యాండ్స్ అయితే కుట్టేశాను, ఇంకొక వైపు కూడా కుట్టానండి. హ్యాండ్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము ఇది అనేది కుట్టు అనేది వేసుకున్నామండి. ఇవి వచ్చేసి 12 ఉన్నాయండి. 12 అంటే ఒక్కొక్క దానికి మనము 6 అట్లా తీసుకున్నామంటే సరిపోతుంది. ఇది చిన్న సైజు అండి, పక్కన వచ్చినట్టువి, అందుకు ఈ 2 సపరేట్ అయితే తీస్తున్నాను. ఇక్కడ నుంచి అనేది కుట్టు వేసుకుంటూ వచ్చిందని ఈ కటింగ్ మనము ఎంత సన్నగా ఇక్కడ పైన పెట్టుకున్నాము అంటే కనుక మనకు అంత సన్నగా అనేది వస్తాయండి. అంతేగాని డిఫరెంట్ అనేది ఏమీ ఉండదండి. మనం ఎంత సన్నగా పెట్టేసామంటే మనకు అంత సన్నగా అనేది వచ్చేస్తుంది. ఇంచు లోపలికే ఉండేటట్టు అనేది చూసుకోండి. మళ్ళీ చివరికి వేసాము అంటే కనుక కుట్టు తర్వాత అనేది మళ్ళీ మనము బాధపడాల్సి వస్తుంది. అంటే వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కుట్టు అనేది జారిపోతుందండి. చూడండి, ఈ 2 ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా పెట్టేసి కుట్టేసుకున్నాం. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అనేది మనము ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి జాయింట్ చేసుకుందాం. మనకు గోల్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువగా అనేది ఇవి చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంకొకటి ఏంటంటే ఇలాంటి డ్రెస్సులు డబల్ కలర్తో కూడా అనేది కుట్టుకోవచ్చండి. అంటే ఇలాంటివి 2 కలర్స్ అనేది పెట్టేసి ఆ కలర్తో కూడా అనేది కుట్టుకోవచ్చు. చూడండి మనకైతే రెడీ అయిపోయింది. ఇది కొంచెం సాగినట్టు వచ్చిందండి. దాన్ని అనేది కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు అంతా మొత్తం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు మనము ఒకదానికి అనేది ఇలా జాయింట్ అనేది వేసేసుకోవచ్చండి. ఇలా పెట్టి అనేది జాయింట్ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా వచ్చిందండి, కొంచెం ఎక్కువగా వచ్చినా ఏం పర్లేదు. చూడండి ఇలా అయితే కనుక మనకు వస్తుంది. ఇలాగనే ఇంకొక వైపు కూడా అనేది కుట్టుకున్నామండి. చూడండి ఇంకొక వైపు కూడా అనేది కుట్టేసాను. కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఒకవైపు మాత్రమే అనేది కుట్టు అనేది వేసుకున్నామండి. కుట్టు అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్నాము. ఎందుకంటే లైనింగ్ మనము అంబ్రెల్లా కటింగ్ అనేది కట్ చేసాం కాబట్టి దానికి ఓపెన్ ఉండదు కదండి. అందుకోసం ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ చివరి నుంచి అనేది కుట్టు వేసేసుకోండి. ఒక సైడ్ కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్నామండి. లైనింగ్కు కొంచెం తక్కువగా వచ్చింది కదండి, దాన్ని కూడా అనేది మనము జాయింట్ అయితే చేసేసుకున్నాము. లైనింగ్ జాయింట్ చేసుకోవడానికి చూడండి ఈ 2 అనేది ఇలా ఉన్నాయి కదా విడివిడిగా, దీన్ని అనేది ఇలా కలిపి కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి తక్కువగా వచ్చింది కదండి, ఈ కుట్టు అనేది ఎక్కడి నుంచి తక్కువగా వచ్చిందో అక్కడి నుంచి అనేది తీసుకొని ఎక్కడి వరకు తక్కువ ఉందో అక్కడి వరకు నుంచి అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు అనేది వేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసుకోవాలండి. పై కుట్టు వేసుకున్న తర్వాత ఇందాక ఎలా ఉందో అలాగనే అనేది మర్చుకోవాలి. కానీ మనము క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వేసాం కదండి, అది లోపలికి అంటే అడుగున పడేటట్టు చూడాలి. మామూలుగా ఉన్నది అనేది పైన పడేటట్టు చూడాలి. అప్పుడు మనకైతే కనుక ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా కనిపిస్తూ ఉంది చూడండి. మన జాయింట్ వేయంగా ఇంకా మిగిలిన క్లాత్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ క్లాత్ మొత్తాన్ని పైన క్లాత్ ఎంత ఉందో అంత మటుకు అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా అనేది మనకు వచ్చేసింది, నీట్గా అనేది కూడా ఉంది. ఇప్పుడు మడిచి అనేది కుట్టు వేసేసుకున్నామండి. ఇలా అనేది మొత్తం మడిచి కుట్టేసుకోవాలి. కింది వైపు మడిచి కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసి మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. అంటే ఇటు సైడు లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి. అసలైన కిల్లి అనేది మనము అసలైన క్లాత్ పెట్టేస్తాం కదా, ఇప్పుడు లైనింగ్ పెట్టేసుకోవాలండి. అలాగా క్లాత్ కుచ్చు పడకుండా చూసుకోవాలి, లేకుంటే మళ్ళీ కుట్టు అనేది మొత్తం వేసేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇటు సైడ్ వచ్చే లోపల లోడింగ్ లెక్క ఉంటుంది. మనకు ఇటు సైడ్ మటుకు నీట్గా ఉంటుంది, 2 సైడ్లు అనేది నీట్గా ఉంటుంది. ఒకసారి ఇలా తిప్పి అనేది చూసుకోండి ఎక్కడన్నా కానీ క్లాత్ కుచ్చు పడిందా లేదా అనేసి. ఎందుకంటే ఇట్లా కుట్టినప్పుడు ఏమవుతుందంటే కుచ్చు పడుతుందండి. ఇప్పుడు మన సైజుని పట్టించి అనేది
కుట్టు అనేది వేసుకున్నామండి. ఇటు పక్క అనేది కుట్టు ఎగస్ట్రా వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా వేసుకోవాలండి. కానీ ఇటువైపు అనేది మొత్తం ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ అనేది ముందుగా అనేది చివరిన ఒక కుట్టు అనేది వేసుకుంటూ వద్దామండి. తర్వాత అనేది మనము వేసుకోవచ్చు. ఇలా కుట్టు వేసే ముందు అనేది మనము లైనింగు అసలైన క్లాత్ అనేది వేరు చేసుకోవాలి. నడుము దగ్గరికి వచ్చిన తర్వాత మనం జాయింట్ వేసాం కదండి, అక్కడికి వచ్చిన తర్వాత వేరు చేసుకోవాలి. ఇది అనేది మాత్రం కుట్టు వేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఓపెన్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి లైనింగు లైనింగ్ రెండు సపరేట్ వేసుకుంటే మనకు నీట్గా అనేది ఉంటుందండి. ఇలా రెండు సపరేట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా సైజుని పట్టించి అనేది ఎగస్ట్రా కుట్లు అనేది వేసుకున్నాము. చూడండి, ఎగస్ట్రా కుట్టు కూడా వేసేసాను. ఇప్పుడు డ్రెస్ మొత్తం అనేది స్టిచ్ చేసుకున్నాము. చూడండి, డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిపోయింది. కానీ మనము కింద అనేది క్లాత్ వేయాలండి. అంటే ఈ క్లాత్ మనము తర్వాత కట్ చేసి చూపిస్తాను కదండి, ఈ క్లాత్ అనేది మనము ఇక్కడ కింద అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి ఎంత ఉందో అనేది కొలుచుకున్నామండి. ఇది 2 మడతలతో ఉంది. టేప్ తీసుకొని 54 ఉందండి. ఇలా మనం 54 ఉంది కదా, 56 అట్లా తీసుకోవచ్చు. అంటే 2 మడతలతో తీసుకోవాలండి. అంటే కొంచెం ఎక్కువ అయినా పర్లేదు కానీ తక్కువ కాకూడదు. 2 మడతలతో అనేది తీసుకోవాలి. మనం 56 అనుకున్నాం కదండి. చూడండి, నేనైతే కట్ చేశాను. ఇంకా 6 ఇంచుల పొడవుతో 6 ఇంచుల పొడవుతో అనేది కట్ చేశాను. 6 ఇంచుల ఎడల్పుతో అనేది కట్ చేశానండి. ఇంకా ఇది వచ్చేసి అది ఎంత ఉందో అంత డబల్ మడతతో అయితే ఇంకా తీసుకున్నానండి. అంటే మనకు 56 ఇంచులు అన్నారు కదండి. 56 ఇంచులు తీసుకున్నాను కదా. ఆల్రెడీ నేను కట్ చేశానండి. పొడవు అయితే కనుక చూడండి 6 ఇంచుల పొడవుతో తీసుకున్నాను. మనసంగా మనకు 5 ఇంచులు వస్తుంది. ఇంకా ఉండే క్లాత్ మొత్తం అనేది తీసుకున్నానండి. ఇది మిగిలిన క్లాత్ డ్రెస్ కుడుతున్నాను అని చెప్పాను కదా. ఇంకా మనకు వచ్చేసి మొత్తం చుట్టుకొలత డబల్ మడతతో వచ్చేసి మనకు 56 ఇంచులు అన్నాను కదండి. 54 ఇంచులు వచ్చింది. కానీ 56 ఇంచులు తీసుకోవాలన్నాను కదా. ఇంకా ఇది అనేది డబల్ మడతతో ఉందండి. డబల్ మడతతోనే నేను అంతే తీసుకున్నాను. ఇవి అనేది జాయింట్లు అనేది ఉన్నాయండి. జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇలా అనేది జాయింట్ అనేది వేసుకున్నాము. నేను ఇంతే తీసుకోవాలని ఏం చెప్పానండి. మీ కాడ క్లాత్ను పట్టించి ఎంతైనా తీసుకోవచ్చు. నేను నా కాడ మిగిలిన క్లాత్ను పట్టించి అనేది డ్రెస్ అనేది కుడుతున్నానండి. అందుకోసమే నేనైతే ఇంతే తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న క్లాత్ను పట్టించి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇంకా చూడండి, ఈ చివర అనేది మనం కొంచెం ఓపెన్ వదిలేసాం కదండి, చివరికి కుట్టకుండా ఆ ఓపెన్ దగ్గర నుంచి అనేది
దీన్ని ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోండి. ఇంకా రౌండ్గా వచ్చేటట్టు కుట్టు వేసుకోండి. రౌండ్గా అనేది కుట్టుకున్న తర్వాత మళ్ళీ అనేది పై కుట్టు అనేది వేసేసుకోండి. నీట్గా ఉంటుంది. పై కుట్టు అనేది వేసిన తర్వాత ఇప్పుడు అనేది చివర అనేది మడిచి కుట్టు వేసుకున్నామండి. ఇలా అనేది మర్చి అనేది కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ కొంచెం అనేది మనము కుట్టు వేసుకోలేదు కదండి. ఇప్పుడు ఈ రెండు పట్టుకొని కొంచెం అనేది కుట్టు వేసేసుకుంటాం. మనకు డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా ఉంది కదా, సింపుల్గా ఉంది, చూడడానికి బాగా అనిపిస్తూ ఉంది. నాకైతే భలే అనిపిస్తూ ఉందండి. అంటే మిగిలిన క్లాత్తో ఇంత మంచి డ్రెస్ రెడీ అయిందా అనేసి. ఇంకా చూడండి కింద కూడా ఎంత బాగుందో, మనకు రెడీమేడ్ డ్రెస్ ఎలా ఉందో సేమ్ అలాగనే అనిపిస్తుందండి నాకైతే. చూడండి కింద కూడా అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంది. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ. చూడండి డ్రెస్ వేసుకొని చూపిస్తాను కదా, డ్రెస్ అయితే వేసుకున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కూర్చుందో. కలర్ కూడా చాలా మ్యాచింగ్ అయిందండి. అంటే మిగిలిన దాంతో కుట్టిన కూడా అనేది డ్రెస్ అనేది బాగా పర్ఫెక్ట్గా అనేది రెడీ అయిపోయింది. మనం ఎంత ఆన్లైన్లో కొనాలన్నా డబ్బులు ఎక్కువనే అవుతాయి డ్రెస్కు. మనం కుట్టుకున్నామంటే కొంచెం అమౌంట్ అనేది మనకు తగ్గి వస్తుంది. అంటే కుట్టుకూలు ఉండదు కాబట్టి మనకు అమౌంట్ అనేది తక్కువగా వస్తుంది. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. హ్యాండ్స్ కూడా అనేది పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ హ్యాండ్స్ అనేది కొంచెం లూజ్ పెట్టుకున్నానండి. నేను ఇలా ఫుల్గా ఉన్న హ్యాండ్స్ అనేది లూజే వేసుకుంటానండి. టైట్ అయితే ఇంకా అస్సలు వేసుకోలేను. అందుకోసం అయితే ఇంకా లూజ్ పెట్టుకున్నాను. మనకి ముందర ఈ డిజైన్ కూడా మొత్తం అనేది ఫ్రిన్స్ కట్ మాదిరి జోక్ అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం అయితే ఫ్రిన్స్ కట్ అయితే కుట్టలేదు. కానీ చూడండి డ్రెస్ మొత్తం అయితే ఇది మీకు కింద కూడా చూపిస్తాను. ఇలా అయితే ఇంకా వచ్చేసింది. డ్రెస్ అనేది పూర్తిగా కిందికి లేదు, అలా అనేసి పైకి లేదు. డ్రెస్ మొత్తం అనేది పర్ఫెక్ట్గా ఉంది. మనము కటింగ్ అనేది డ్రెస్కి భలే సెట్ అయిందండి. ఎంత బాగా ఉందో చూడండి. డ్రెస్ మొత్తం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. చూసారు కదా కటింగ్ కుట్టే విధానం అనేది. నచ్చిదనక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి కామెంట్ చేయండి. అలాగని ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కానీ కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.